అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ మే 15 వరకు నో వెస్టేజ్ నో బేకింగ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్ ఆపోజిట్ ఐటీ హబ్, వైరా రోడ్, ఖమ్మం. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుపుతున్న రైతులందరికీ ఎరువుల రూపేణ అంటే ఎరువులు కావడం కోసం పచ్చి రొట్టె ద్వారా ఎరువులు వేయటం, అవి పెరిగిన తర్వాత రొట్టె కావటం, అవి దున్నిన తర్వాత ఎరువులుగా మారటం. మంచి బలమైన ఎరువు ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జిలుగులు రైతులు సప్లై చేస్తున్న పరిస్థితి. గనుములు, జిలుగులు, పిల్లి పెసర ఒక బస్తా ఖరీదు 4,270 రూపాయలు వస్తుంది. కింట 30 కిలోల బస్తా రైతులకి 4,275 రూపాయలు కంపెనీ వాళ్ళ దగ్గర కొని రైతుని బలోపేతం చేయడం కోసం, రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న తపన, వాళ్ళకి ఇస్తున్న సబ్సిడీ 2,137 రూపాయలు 50 పైసలు. అంటే 50% సబ్సిడీతోని రైతులకి జిలుగులు ఇస్తున్న పరిస్థితి. జిలుగు పెద్ద ఎత్తున పంటకి బాగా ఎరువుగా మారి బాగా బలంగా మారి పంట ఎక్కువ వచ్చే అవకాశాన్ని కల్పించే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయం చేస్తారు. అట్లే ధనుములు 5,020 రూపాయలు ఉంది, 2,510 రూపాయలు. ఇది కూడా 50% సబ్సిడీ. ఈ రంగ రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతుని ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. ఆనాడు రైతుకి 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం 22,000 కోట్ల రూపాయల్ని రైతులకు రుణమాఫీ వాళ్ళ ఖాతాలో చేసిన పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులకి, రైతు కూలీలకి. రైతుల కోసం 500 రూపాయల బోనస్. సన్న ధాన్యాన్ని 2,300 రూపాయలు ఒక నికరమైన రేటు చేసి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పరిస్థితుల్లో భాగంగా ఈ సంవత్సరం రైతులు వరి ధాన్యం వేసిన పెద్ద ఎత్తున బోనస్ ద్వారా లాభపడ్డ పరిస్థితి. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించమని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని ఆశీర్వదించాలని కోరుకుంటూ